నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? చాలా రోజులైంది మీరు వచ్చి. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 2వ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది. 1 ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు. గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మురళి గారు? వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా 12వ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, అదే విధంగా మకర రాశి వారికి కానీ, ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి కానీ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క 24 మే తర్వాత ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారికి కానీ స్థానచలన కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ లో ప్రమోషన్స్ ఆర్ ఇంకేదైనా మంచి జాబ్ దొరకడం కానీ 100% ఈ 1.5 మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక 1.5 2 మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది. 100% ఉంటుంది. ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే 1.5 2 మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మనీ రిలేటెడ్ కానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం కానీ, మనీ పెట్టుబడి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి వారికి కూడా స్థానచలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది, వేరే హౌస్ అన్న చేంజ్ చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ, ఇలా ఈ 2-3 నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరంన్నర నుండి లేదు. ఎందుకంటే వక్రం తిరగడము, దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే. మెయిన్ ఏమిటంటే కన్యారాశి వారికి చాలా ఇబ్బంది ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చును, అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇలా. దీని తర్వాత వృశ్చిక రాశి వారికి 21 నుండి బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకంత మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే వీరికి కనబడ్డది. కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఈ యొక్క గురువు పంచమ దృష్టి, నవమ దృష్టి, నవమము మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము, మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. రైట్. మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి, గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి. అది చూస్తేనే మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే. ఇక్కడ గురుగ్రహమును బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు. తన రిజల్ట్ కూడా ఏ రాశుల వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు, దగ్గర దాకా వచ్చి ఉన్న సందర్భం. ఇప్పుడు ఏమిటి, కంప్లీట్ గా తను స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ. ఈ విషయాన్ని కూడా గమనించుకో. తప్పకుండా. ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు. మరి కన్యా రాశి వారికి గురువు ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ఏంటండి? తప్పకుండా అమ్మ, కన్యా రాశి వారికి మనం ఇంట్రడక్షన్ లో చెప్పడం జరిగింది. కన్యా రాశి వారికి చాలా బాలేదు అని. ఏది 1-2 ఇయర్స్ నుండి బాలేదు, కోర్టు కేసుల దాకా వెళ్ళినవి. చాలా ఎన్నో జాతకాలు నా దగ్గర కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి ఈ కన్యా రాశి వారు. ఇప్పుడు కోర్టు కేసులో ఉన్నవి ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, ముందుకు వెళ్తుందంటే వీరికి ఎండ్ కార్డు పడేటువంటి పరిస్థితి. గుడ్. ఎందుకంటే 9వ స్థానంలో గురువు అంటే ఏమిటి అంటే పూర్వజన్మ సుకృతము కావచ్చును, అదే విధంగా ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలు అన్నీ కూడా గురువు లెక్క పెట్టుకొని మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా కన్యా రాశి వారికి గత కొంతకాలంగా
హెల్త్ ఇష్యూస్ కానీ మనీ రిలేటెడ్ కానీ ఏదైనా కానీ ఉండనివ్వండి, ఇప్పుడు వాటి నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ యొక్క గురువు మేషంలో ఉన్నప్పుడు శని భగవాను యొక్క సైడ్ లుక్స్ ద్వారా గురువును పట్టేసుకున్నాడు. ఇప్పుడు ఏంది మనకు అరుంధతి సినిమాలో కదా మన అదేంది విడుదల అన్నట్టుగా గురుగ్రహానికి విడుదల జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని గ్రహాలకు మాత్రం. ఇందులో కన్యా రాశి ఫస్ట్ మేషము, అటు వెంబట కర్కాటకము, అటు వెంబట కన్య. మరి కన్యా రాశి వారికి 9వ స్థానంలో ఉండడం చేత స్థిరాస్తులలో లాభాలు, అంటే గత కొంతకాలంగా ల్యాండ్ కొనుక్కున్నాము, గత 1-2 years నుండి కూడా రేటు పెరగడం లేదు, మేమేదో ఇల్లు అమ్మాలి అనుకున్నా కూడా ఇల్లు కూడా అనుకున్నటువంటి విధంగా రేట్ రావడం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరము ఖచ్చితంగా మంచి లాభాలు, అదే విధంగా లాటరీల్లో కావచ్చును, గుర్రపు పందెంలలో కావచ్చును, అన్నింట విజయము. ఇంకా చూసుకున్నట్టయితే ఎవరెవరి కులాలకు సంబంధించి వృత్తులలో ఉన్నారో వారందరికీ చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును. ఇంకా ఆ వృత్తులలో వీరు చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇక్కడ మీకు లగ్నాథ్ కేతు ఉన్నది కనుక లగ్నాథ్ కేతు ఉండడం చేత కాస్త అనారోగ్య సమస్యలు అయితే ఉంటవి. ఏదో ఆలోచన ఒక విధంగానైతే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. భార్యకు సంబంధించి కానీ లేదా భర్తకు సంబంధించి కానీ ఏదైనా కొంచెము కీచులాట అయితే ఉన్నది, గొడవలు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి యొక్క గురువు దృష్టి మీ యొక్క లగ్నం మీద పడడం జరుగుతూ ఉన్నది కనుక మీకు కూడా కాస్త హెల్త్ రిలేటెడ్ కావచ్చును, లేదా షుగర్ ఏమైనా ఎక్కువ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి, లేదా కొత్తగా షుగర్ వ్యాధి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నవి కనుక స్థాన చలనం కూడా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి యొక్క కన్యా రాశి వారికి లగ్నాతు చూడడంతో పాటుగా మరి యొక్క గురువు గారు 7వ దృష్టితో వీరి యొక్క 3వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతున్నది. 3వ స్థానం అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, మనకు మీకంటే చిన్నవారు ఎవరైనా కూడా తప్పకుండా కూడా వారితో అన్యోన్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారు కార్యసిద్ధి, అదేవిధంగా కొంచెము పనిచేసే చోట అధికంగా కూడా శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయినా కూడా ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు తప్పకుండా మీదే. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆనందంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ మీకు 5వ దృష్టిలో గురువు ఉండడం చేత కాస్త పిల్లలకు సంబంధించి మీ యొక్క మాట వినకపోవడం కావచ్చును, అదేవిధంగా పిల్లల హెల్త్ సంబంధిత విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు ఏవైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అడిగితే కొనివ్వండి, కానీ కాస్త జాగ్రత్తలు చెప్పండి. కొంచెం యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నవి కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలకు కనుక. కన్యా రాశికి సంబంధించి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కాస్త ఆగండి, ఆగింది ఉత్తమము. లేదా సరైనటువంటి మీరు బ్రోకర్ను చూసుకొని ముందుకు వెళ్ళండి. అంత క్లారిటీగా ఉంటేనే ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీరు కూడా మీకు 5వ దృష్టి పాడవుతుంది కనుక కన్యా రాశి వారు కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క గురు సంబంధిత హోమము కానీ జపంలో కానీ మీ యొక్క గోత్రనామాలు రాయించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే బయట ఎక్కడైనా కూడా 30-40 వేలు ఉంటుంది, కేవలం 2500 మాత్రమే చేయడం జరుగుతున్నది. అందరికీ మంచి జరగాలి అని తప్పకుండా ఇది ఆలోచించుకొని ఈ యొక్క హోమంలో పాల్గొనండి. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ.